మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ ఇయర్ BS6 ఫేజ్ 2 లాంచ్ అయిందని. అయితే రియల్ టైమ్ ఎమిషన్స్ని మీట్ అవడం కోసం చాలా కంపెనీస్ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాయి. అయితే మీకు తెలుసో తెలీదో కానీ ఈ రూల్ తేవడం వల్ల పెట్రోల్ కార్స్ కంటే డీజిల్ కార్స్ మీద ఎక్కువ భారం పడింది. ఎందుకంటే నామ్స్ని మీట్ అవడం కోసం డీజిల్ వెహికల్స్లో చాలా చేంజెస్ చేయాల్సి వచ్చింది పెట్రోల్ వెహికల్స్ కంటే. అయితే మీరు ఆటో న్యూస్ని ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ ఇయర్న ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే 2027 కల్లా ఇండియాలో డీజిల్ కార్స్ని బ్యాన్ చేస్తారనేసి. మన మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఫామ్ చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ గవర్నమెంట్కి అడ్వైస్ ఇచ్చింది. అదేంటంటే 2027 కల్లా ఇండియాలో 10 lakhs కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్లో డీజిల్ కార్స్ని బ్యాన్ చేస్తారనేది. అంటే ఈ 4 yearsలో ఇండియాలో ఉన్న అన్ని డీజిల్ కార్స్ని బ్యాన్ చేస్తారు. ఈ న్యూస్ని విన్న చాలామంది డీజిల్ కార్ లవర్స్ టెన్షన్ పడే ఉంటారు. అయితే గవర్నమెంట్ దీని మీద ఒక క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే ఇది ఒక ప్రపోజల్ మాత్రమే, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, రివ్యూలో ఉందనేసి. అయితే ఇది ప్రపోజల్ అయినప్పటికీ దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఈ అడ్వైజరీ పెట్రోలియం సెక్రటరీ లీడ్ చేస్తున్న హై పవర్ సీనియర్ అఫీషియల్ ప్యానల్ నుంచి వచ్చింది. అండ్ అంతేకాకుండా మనం ఇంతకుముందు చూస్తూనే ఉన్నాం మన గవర్నమెంట్ ఇలాంటి చాలా డెసిషన్స్ని చాలా ఫాస్ట్గా తీసుకోవడం. లైక్ ఢిల్లీలో 10 years ప్లస్ ఉన్న డీజిల్ కార్స్ని బ్యాన్ చేయడం, 2015లో ఢిల్లీలో 2000+ cc ఉన్న డీజిల్ కార్స్లను 3 months పాటు బ్యాన్ చేయడం. సో అందుకని ఈ వీడియోలో మనం ఈ న్యూస్ని ఎందుకని సీరియస్గా తీసుకోవాలో, అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ ఎందుకని ఇంత త్వరగా డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేస్తుంది, అండ్ అలాగే ఇప్పుడున్న డీజిల్ వెహికల్స్ పరిస్థితి ఏంటి, అండ్ ఈ బ్యాన్ వల్ల కన్స్యూమర్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ ఎలా నష్టపోతారనేది, అండ్ మీరు ఇప్పుడు డీజిల్ వెహికల్స్ కొనాలా వద్దా అనే చాలా విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 31st December 2020న మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ క్లీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేయడానికి ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీని ఫామ్ చేసింది. ఈ కమిటీకి గవర్నమెంట్ 3 tasks ఇచ్చింది. వాటిల్లో ఒకటి 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయడం, 2 ఫ్యూచర్లో గవర్నమెంట్ క్లీన్ ఎనర్జీకి ఎలా షిఫ్ట్ అవ్వాలి దానికోసం ఒక ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్ని 6 monthsలో క్రియేట్ చేయడం, మూడోది ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి గ్రీన్ ఎనర్జీకి ఎలా షిఫ్ట్ అవ్వాలి దానికోసం ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ని ప్రిపేర్ చేయడం. 9th May 2023న ఈ కమిటీ దీని మీద ద గ్రీన్ షిఫ్ట్ అనే రిపోర్ట్ని క్రియేట్ చేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్లో కమిటీ 3 రికమెండేషన్స్ని ఇచ్చింది. అవేంటంటే ఫస్ట్ 2035 కల్లా 2-wheeler అండ్ 3-wheeler వెహికల్స్లో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ని బ్యాన్ చేయడం, సెకండ్ 2030 కల్లా సిటీస్లో మెట్రోస్ అండ్ ఇంకా ఎలక్ట్రిక్ బస్సెస్ని యూజ్ చేయడం. అయితే రికమెండేషన్స్లో ఎక్కువగా అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం థర్డ్ రికమెండేషన్. అదేంటంటే 2027 కల్లా ఇండియాలో 10 lakhs కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే సిటీస్లో డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేయడం. ఈ రిపోర్ట్ని చూసిన చాలామంది షాక్ అయ్యారు, ఎస్పెషల్గా మెట్రో సిటీస్లో ఉండేవాళ్ళు. అయితే గవర్నమెంట్ కార్స్ని ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటుందంటే డీజిల్ ఇంజన్స్ పెట్రోల్ ఇంజన్స్ కంటే ఎక్కువ పొల్యూటెన్స్ని ఎమిట్ చేస్తాయి. అండ్ పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే డీజిల్ ఇంజన్స్ జనరల్గా నాక్స్ అండ్ PM2 పొల్యూటెన్స్ని ఎక్కువగా ఎమిట్ చేస్తాయి. అండ్ ఈ పొల్యూటెన్స్ని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల హార్ట్ అండ్ లంగ్ డిసీజెస్, ఆస్తమా అటాక్స్ అండ్ ఇంకా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ పొల్యూటెన్స్ ప్రమాదకరమే, కానీ దీనికోసం గవర్నమెంట్ 2027 కల్లా అంటే 3 to 4 yearsలోనే డీజిల్ కార్స్ అన్నిటిని బ్యాన్ చేయడం సరైనదేనా? ఎందుకంటే మనం ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ని చూసుకుంటే 2021 to 2022లో డీజిల్ కార్ సేల్స్ టోటల్ ప్యాసింజర్ వెహికల్స్లో 20% ఉన్నాయి. అందుకని గవర్నమెంట్ ఒక్కసారిగా డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేయడం వల్ల ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ కన్స్యూమర్స్ మీద చాలా భారం పడుతుంది. ఎందుకంటే కార్ బేర్ ఇప్పుడు కూడా ఒక డీజిల్ కార్ని పర్చేస్ చేయొచ్చు. కంపెనీస్ కూడా డీజిల్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఇంకా గవర్నమెంట్ కూడా వీటి మీద చాలా ట్యాక్స్ తీసుకుంటుంది. అయితే ఈ కమిటీ అడ్వైజరీని గవర్నమెంట్కి ఎప్పుడు ఇవ్వాలంటే ఈ డీజిల్ కార్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ అవ్వడం ఇంతకుముందే స్టాప్ అయినప్పుడు. ఫర్ సపోజ్ మన గవర్నమెంట్ ఇప్పుడు ఈ నోటీస్ని ఇంప్లిమెంట్ చేసిందని అనుకుందాం. అప్పుడు డీజిల్ కార్స్ అన్నిటినీ 3 to 4 yearsలోనే బ్యాన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అది కన్స్యూమర్ రైట్ని వాలేట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఇండియన్ లా ప్రకారం ఎవరైనా ఇప్పుడు ఒక డీజిల్ వెహికల్ని కొని రిజిస్ట్రేషన్ చేపిస్తే దాన్ని 15 years పాటు యూజ్ చేసుకోవచ్చు. అంటే 2039 వరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఢిల్లీ. అయితే ఈ డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేయడం వల్ల కేవలం కామన్ మ్యాన్ మాత్రమే ఎఫెక్ట్ అవడం కాదు, ఆటో మ్యానుఫ్యాక్చర్స్ మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి స్ట్రిక్ట్ అవుతున్న సేఫ్టీ నార్మ్స్ E10, E20 ఫ్యూయల్, 20లో BS6 phase 1 అండ్ 2023 ఏప్రిల్లో BS6 phase 2 వాళ్ళ కార్ మేకర్స్ పాస్ట్ 4 to 5 years నుంచి వాళ్ళ కార్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ ఇలా అప్గ్రేడ్ చేయడం కోసం వాళ్ళు కోట్ల రూపాయలని R&D మీద ఖర్చు పెడుతున్నారు. అండ్ అంతేకాకుండా పాండమిక్ వల్ల వచ్చిన లాసెస్ నుంచి కూడా ఇంకా పూర్తిగా రికవర్ కూడా కాలేదు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలనుకుంటే డీజిల్ ఇంజన్స్ని BS6 phase 2కి అప్గ్రేడ్ చేయడం కోసం అయ్యే ఖర్చు కూడా పెట్రోల్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ వెహికల్స్ని బ్యాన్ చేయాలని అడ్వైస్ ఇవ్వడం వల్ల కూడా కన్స్యూమర్స్ డీజిల్ వెహికల్స్ని కొనాలనే ఉద్దేశాన్ని కూడా మార్చుకోవచ్చు. అలా జరిగితే కొన్ని $millions ఇన్వెస్ట్ చేసిన కార్ కంపెనీస్
డెవలప్ చేసిన టెక్నాలజీ యూజ్లెస్ అవుతుంది. అలా అయితే కంపెనీస్ చాలా లాసెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కోర్స్ మనం ఇలాంటి ఎన్ని రీజన్స్ చెప్పుకున్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇవి పొల్యూషన్స్ని ఇంక్రీజ్ చేసే వెహికల్సే. కానీ పొల్యూషన్ని తగ్గించాలని ఒక్కసారిగా డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేయాలనుకుంటే కన్స్యూమర్స్ అండ్ ఇంకా కార్ మ్యానుఫ్యాక్చరర్స్ భారీగా నష్టపోతారు. అయితే గవర్నమెంట్ ఇలాంటివి చేయాలనుకుంటే ఫారిన్ కంట్రీస్ లైక్ యూఎస్ అండ్ ఇంకా యూరోప్ నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు డీజిల్ కార్స్ బ్యాన్ చేయడం మీద ఇంతకు ముందు నుంచే వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా కార్ బయర్స్ అండ్ ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ కూడా నష్టపోకుండా చూసుకుంటున్నారు. యూరోప్ 2035 కల్లా డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేయాలనుకుంటే అమెరికా 2030కి డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేసి పెట్రోల్ ఇంకా డీజిల్ వెహికల్స్ నుంచి ఈవీకి షిఫ్ట్ అవుతున్నారు. సో ఇలా చాలా ఫారిన్ కంట్రీస్ కార్ బయర్స్ కానీ ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్కి సఫిషియంట్ టైం ఇస్తున్నారు ఇలా డీజిల్ కార్స్ని టైం ఉన్నంత వరకు యూజ్ చేసుకోనికి. అండ్ అంతేకాకుండా యూరోప్ అండ్ యూఎస్ఏలో ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది ఇండియా కంటే. నా ఒపీనియన్లో వాళ్ళే 10 to 15 years టైం ఇస్తుంటే మన ఇండియాలో ఇంకా ఎక్కువ టైం ఇవ్వాలి. ఎందుకంటే మన ఇండియాలో ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చాలా వీక్గా ఉంది కాబట్టి. సో ఇలాంటి చాలా రీజన్స్ వల్లే అనుకుంటా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఇంకా న్యాచురల్ గ్యాస్ ఈ రిపోర్ట్ని ఇంకా యాక్సెప్ట్ చేయకుండా రివ్యూలో ఉంచింది. బట్ స్టిల్ మనం అనుకుందాం గవర్నమెంట్ 2027 కల్లా డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేస్తుందనే రిపోర్ట్ని రిజెక్ట్ చేస్తుందని. అయితే ఇప్పుడు కార్ బయర్స్ డీజిల్ వెహికల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా? గవర్నమెంట్ పొల్యూషన్ తగ్గించడానికి ఈరోజు కాకపోతే రేపైనా డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేస్తుంది. అది 2027 కాకపోతే 2030 లేదా 2033. అందుకనే ఇండియాస్ లార్జెస్ట్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అయిన మారుతి సుజుకి డీజిల్ వెహికల్స్ ప్రొడక్షన్ని ఏప్రిల్ 2020కే స్టాప్ చేసింది. అండ్ అంతేకాకుండా హుండాయ్ కూడా ప్లాన్ చేస్తుంది అలా డీజిల్ సిడాన్స్ని డిస్కంటిన్యూ చేయడానికి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కార్ కంపెనీస్ కూడా డీజిల్ వెహికల్స్ని డిస్కంటిన్యూ చేస్తున్నాయి. సో ఇండియన్ కార్ బయర్స్ కూడా డీజిల్ వెహికల్స్ని కన్సిడర్ చేసే ముందు కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే బ్యాన్ చేశాక మీ కార్ వాల్యూ ఒక్కసారిగా 0 అయిపోతుంది కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ ఇంకా స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్, మళ్ళీ కలుద్దాం.